సంతాన వివాహ విషయమై ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన ఉద్యోగయత్నాలు కొంత అనుకూలిస్తాయి. అదే పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. సమాజంలో వ్యాపారులకు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. నూతన పెట్టుబడులు సోదరులతో ఆస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగమున అధికారులు అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులుంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. గణపతి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. విద్యార్థులకు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నవి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. స్థిరస్థి ఒప్పందాలు వాయిదా పడతాయి. దత్తపంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వారం చివరిలో ప్రయాణ సూచనలు ఉన్నవి. వివాదాలు తప్పవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. రామరక్ష స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు రాజీ చేసుకుంటారు. సంతాన శుభకార్యాలపై కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగం అవకాశములు అందుతాయి. అన్ని రంగాల వారికి వాతావరణం ఉంటుంది. అనుకూల వారం ప్రారంభంలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చు చేయడం కష్టంగా మారుతుంది. లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. అవసరానికి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో విస్తృతమవుతాయి. పరిచయాలు సోదరులతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది. ఆత్మీయులతో దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. సంతాన వివాహయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు కొంత శ్రమ మీద మంచి ఫలితం కనిపిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరస్థి ఒప్పందాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకుగా అనిపిస్తుంది. కాలభైరవష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రమక్రమంగా ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. విద్యార్థులు పరీక్ష ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారాలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. వారం మధ్యలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. భూ సంబంధిత వ్యవహారాలలో దాయదులతో ఒప్పందాలు కుదురుతాయి. గృహ నిర్మాణయత్నాలు సానుకూలంగా సాగుతాయి.
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి రుణ బాధల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. అన్ని రంగాల వారికి శుభ ఫలితాలుంటాయి. వారం చివరిలో చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తి కావు. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కొన్ని వివాదాలు సభ్యుల సహాయంతో పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు కలిసి వస్తాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. సంతాన వివాహయత్నాలు కలిసివస్తాయి. ముఖ్యమైన పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు మిత్రుల సహాయ పొంది ఊరట పొందుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగుల కష్టం పరుస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో వాయిదా వేయడం మంచిది. ఇతరులతో ఊహించని కలహాలు పెరుగుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువుల నుండి అందిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఇంటా బయట మీ విలువ మరింత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్లటం మంచిది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో చిన్ననాటి మిత్రులతో కలిసే సూచనలు ఉన్నవి. నూతన రుణయత్నాలు అంతగా కలిసి రావు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వ్యవహారాలలో సమయస్ఫూర్తిని ప్రదర్శించి లాభాలు అందుకుంటారు. బంధువులు, మిత్రులతో ఉన్నటువంటి వివాదాలు సమసిపోతాయి. సోదరులతో స్థిరస్థి సంబంధిత ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంటా బయటా పరిస్థితి మరింత అనుకూలిస్తాయి. ఆత్మీయులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు సంతోషకర సమాచారం అందుతుంది. వారం మధ్యలో మానసిక సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమన భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. రెండు రకములైన ఆలోచన వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. కొన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాతీయం కలిగిన కొందరు దానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆర్థికపరమైన చర్చల్లో అనుకూలిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం ఫలిస్తుంది. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళారంగం వారికి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వెంకటేశ్వర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.